కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, పిఠాపురంలో వర్మ గారు మీడియా ముందుకొచ్చి లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పే ఉంది అని అడిగాడాయన. మరాయన 1,00,00,000 మంది పైగా సభ్యత్వం చేర్పించాడు లోకేష్ గారు. తర్వాత యువగళం పాదయాత్రలో అంత దూరం నడిచాడాయన. కాబట్టి ఆయన సేవలకి గుర్తింపు ఉండాలి గదా! ఆ గుర్తింపునిస్తూ ఆయనకు పదవినివ్వటంలో తప్పే ఉంది. పదవి ఇవ్వమని అడగటంలో తప్పే ఉంది అని ఆయన చాలా క్లియర్‌గా ప్రపంచం ముందుకొచ్చి మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలో దీనికి విపరీతార్థాలు తీయకండి అని కూడా అడిగాడు. రిక్వెస్ట్ చేశాడు. 2, 3 సార్లు అన్నాడు ఆ మాట. అంటే అక్కడ ఒక ప్రమాదం ఉంది. ఆయన పిఠాపురంలో కూర్చుని మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయమని అనటం అనేది ఎలా లీడ్ అవుతుంది, ఏ వార్తకు లీడ్ అవుతుంది అనేది తనకొక జ్ఞానం ఉంది. అంటే పవన్ కళ్యాణ్‌ని తప్పించి లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయమని నేను అడుగుతున్నానని అనుకునే ప్రమాదం ఉంది. అలా అనుకోకండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఒకళ్ళ కాకుండా ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టడం వలన ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి లోకేష్‌కి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తే కేడర్ సంతృప్తి పడుతుంది అనేది ఆయన ఇంటెన్షన్. ఓకే. పవన్ కళ్యాణ్‌ని నేను కాదంటలేదు. పవన్ కళ్యాణ్‌ని తీసేసి అని నా ఉద్దేశం కాదు అనేది అర్థం చేయించడం కోసం వర్మ గారు కొంత తిప్పలు పడ్డాడు. ఇదే అభిప్రాయం చాలామందికి ఉంది. అంటే లోకేష్‌కు ఒక ప్రాముఖ్యత ఇవ్వటం మాత్రమే కాదు, అతనికి పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు నెమ్మదిగా అప్పచెప్పడం అవసరం. వచ్చే ఎన్నికలకి సమాయత్తం చేయాలి. ఆయనకి అధికారం ఇస్తే అంటే నిజానికి వాళ్ళ మనసులో మాట ఏంటంటే ప్రభుత్వ పగ్గాలే అప్పచెప్పమని. అంటే ముఖ్యమంత్రిగా ప్రకటించమని, ఉప ముఖ్యమంత్రి అనేది కాదు. తెలుగుదేశం శ్రేయోభిలాషుల మనసులో మాట లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నాయుడు గారి అడ్వైజర్గా ఉంటే బాగుంటుంది. అంటే రూలింగ్లో ఉన్నప్పుడే తాను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. అందుకని ఇప్పుడే చేసేయచ్చు కదా అనేది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చేస్తే కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియదు. అందుకని వాళ్ళ నుంచి ఒక అవుట్కమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా. వస్తే పాజిటివ్గా ఉంటే ఒక అడుగు ముందుకేయడానికి ఆయనకేం పెద్ద ఇబ్బంది లేదు. రెండోది ఆయన ఉద్దేశం ఏంటంటే వచ్చే ఎన్నికల వరకు ఈ గేమ్ని సస్టైన్ చేయగలిగితే మీ అందరి భరోసాతో మీరందరూ చెప్తున్నారు కాబట్టి నేను అతనికి పార్టీ పగ్గాలు ఎన్నికల్లో గెలిస్తే ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పడానికి ఒక బహిరంగ ప్రకటన చేస్తాను. మీరందరూ అండగా నిలబడి మీరు చెప్పిన ప్రకారం గెలిపించుకోండి అని బాధ్యత అందరికీ అప్పచెప్పడం కోసం ఈ నినాదం ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో చూద్దామనే ఉద్దేశంతో ఆయన వెయిట్ చేస్తున్నాడు తప్ప ఆయన మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఆయన తను సీఎంని చేయాలి అనేదే ఉద్దేశం. అందుకని ఇదేదో చంద్రబాబు నాయుడు గారు మా మాట వింటలేదు అని గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక మౌనం. ఈ వ్యూహంలో మీ వ్యూహాత్మక మౌనం మేము అర్థం చేసుకున్నాం. మేము ఇంకొంచెం అగ్రెసివ్గా ఇదే డిమాండ్ చేస్తూ ఉంటాం. అవసరమైతే మిమ్మల్ని 2-3 మాటలు అంటాను కూడా. దానికి కూడా మీరు మార్జిన్ ఇవ్వాలి మాకు అన్న పద్ధతిలో వీళ్ళ వ్యవహారం నడుస్తోంది. ఎవరెవరైతే ఫోర్ఫ్రంట్లో ఉండి లోకేష్ని ముందుకు తీసుకురావాలి అని మాట్లాడుతున్నారో వీళ్ళందరి మనసులో మాట అదే. అందుకని లోకేష్ని ముందుకు తీసుకురావటం, కూటమి స్పిరిట్ని దెబ్బతీయకుండా ఉండేలాగా స్మూత్గా జరపటం ఎలా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టున్నారు. అటువైపు నుంచి కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేస్తే మనం ఈ కూటమిలో ఉండాలా, లేదు బయటికి వెళ్ళి తిరుగుబాటు జెండా ఎగరేయాలా అనే విషయంలో జనసేనకి వెన్నెముకగా ఉంటున్నటువంటి కాపు సామాజిక వర్గం, కాపు కమ్యూనిటీ అనే పేరుతో కొంత హడావిడి చేస్తోంది బయట. అందుకని అటువైపు కూడా యుద్ధం, మేము ఖాళీగా లేము, మేము కూడా యుద్ధానికి సిద్ధమే అనే ఇండికేషన్స్ ఇచ్చేశారు. ఓకే. దీన్ని
సమన్వయపరిచి ప్రభుత్వం ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కసరత్తులు చేస్తున్నాడు. ఉమ్, అది ఒక కంక్లూజన్కి వచ్చేస్తే ఇప్పుడు చేస్తాడా వచ్చే ఎన్నికల్లో చేస్తాడా అనేది ఆయన ఇష్టం. కానీ ఈ నినాదం అలాగే లైవ్లో సస్టైన్ అయి ఉండాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. అందుకని కర్ర వెరగకుండా పాము చావకుండా దీన్ని 3 ఏళ్ల పాటు సస్టైన్ చేస్తారు, ఉమ్, చేసి ఎలక్షన్కి వెళ్తారు. ఈ ఈ నినాదాలు వర్మ స్థాయిలోనే చేయిస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో డెఫినెట్గా లోకేష్కి పార్టీ పగ్గాలు ప్రభుత్వ పగ్గాలు అప్పచెప్పే ప్రకటన చేస్తాడనేది అర్థం. సార్ ఇప్పుడు జనసేన వాళ్ళు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కదా, అంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక నరేషన్ పైన ఈ టీడీపీ వైపు నుంచి కూడా కాస్త కౌంటర్ అటాక్లు స్టార్ట్ అయ్యాయి సార్. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం అన్నది అది టీడీపీ వ్యవహారం, జనసేనకి ఏంటి సంబంధం అన్నట్టుగా వీళ్ళు కూడా కౌంటర్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఒక వారైతే ఈ రెండింటి మధ్య స్టార్ట్ అయిపోయింది సార్. మరి ఇది ఎటువైపు అంటే జనసేన నుంచి రావట్లేదు, వాళ్ళు సోషల్ మీడియాలో జనసేన నుంచి అధికారికంగా వాళ్ళేమి యుద్ధంలో లేరు. ఉమ్, నేను చెప్పాను కదా ఇందాక, కాపు కమ్యూనిటీ అనే పేరుతోనో ఇంకొక పేరుతోనో అలాంటి చర్చ చేస్తున్నారు తప్ప ఉమ్, కాన్షియస్గా వాళ్ళ పార్టీ వైపు నుంచి అధికారిక స్వరం అయితే రాలేదు బయటికి, అవును, హోల్డ్ చేసి ఉంచారు. ఉమ్, కానీ సోషల్ మీడియాలో మాత్రం చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. ఉమ్, అది కూడా జనసేన అనుయాయులతోనో మరొకరితోనో కూడా వాళ్ళు చేయించట్లా. టీడీపీ వైపు నుంచి దీనికి రియాక్షన్స్ కొంచెం అధికారికంగానే వస్తున్నాయి. ఉమ్, అధికారికంగా వస్తున్న రియాక్షన్స్లో కూడా వాళ్ళు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మేం జనసేనని కాదనో లేకపోతే పవన్ కళ్యాణ్ని కాదనో ఈ డిమాండ్ చేయటం లేదు. దీని వెనకాల మా పార్టీ పరిరక్షణ ఉద్యమం ఉంది. పార్టీ పరిరక్షణ కోసం మేము అడుగుతున్నాం, బయట వ్యవహారాల గురించి కాదు. పార్టీని వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి తీసుకురావాలంటే ఒక యువ నాయకత్వం ఉండాలి. ఆ యువ నాయకత్వానికి ఒక సరైనటువంటి తర్ఫీదు ఉండాలి, ఒక విజన్ ఉండాలి. అవన్నీ తీసుకురావటం కోసం అతన్ని పవర్లోకి తీసుకురాగలిగితే బాగుంటుంది. అందుకని డిమాండ్ చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనలు లేవు. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాది కాదు అనే ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం అధికారిక స్వరమే వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అందులో భాగంగానే వర్మగారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం. ఒక్కడే డిప్యూటీ సీఎం ఉండాలి అనే విధానం ఏం లేదు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు. అయితే ఈ డిప్యూటీ సీఎం అనేది 6వ వేలు. ఈ డిప్యూటీ